సంకల్పం చేశాం, కాన్సెప్ట్ని ఇనాగరేట్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాం. ఈరోజు రాష్ట్రం మొత్తం ఇప్పటికే చాలామంది ప్రారంభించారు. అఫీషియల్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు, ఒక హిస్టారికల్ డే. చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే రోజుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దాన ధర్మాలు చేయడం మనకు కొత్త కాదు. మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ఇది మనకు. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎంత శక్తి ఉండేవాళ్ళు అంతవరకు వారు చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడే ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంతమంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. డొక్కా సీతమ్మ గారు, ఆ రోజుట్లో డొక్కా సీతమ్మ గారు చేసిన పని, ఆ గోదావరి దాటి వచ్చిన వాళ్ళందరికీ ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెట్టారు. రాత్రింబౌళ్ళు ఆవిడే వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారు. ఆవిడ చనిపోయి చాలా సంవత్సరాలైంది, కానీ డొక్కా సీతమ్మ గారంటే పేదల పెన్నిదిగా, ఎవరొచ్చినా అన్నం పెట్టిన అన్నదాతగా ఇప్పటికి కూడా గుర్తుండిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుందనే విషయం ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది మాట్లాడారు. ఒక పక్క ఎస్సీఎల్ ఫౌండేషన్ మాట్లాడారు, అదే మరి కీర్తి గారు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి మాట్లాడారు, ఇంకొక పక్కన కిషోర్ కుమార్ గారు మాట్లాడారు, అదే మరిగా మెగా సంస్థ నుంచి కృష్ణారెడ్డి గారు మాట్లాడారు, ఇంకొక పక్క ఎన్ఆర్ఐస్ కొంతమంది శ్రీనివాస్ అబ్బూరి, ఖలీద్ గారు వీరు మాట్లాడారు. అదే మరి నూజివేడు ట్రస్ట్ నుంచి ఆశాప్రియ గారు మాట్లాడారు. ఇంకొక పక్కన కార్తికేయ అయితే నెదర్లాండ్స్ నుంచి, నేను ఆ రోజు విదేశ విద్య ప్రారంభిస్తే అప్పుడు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే అది గుర్తుపెట్టుకొని మళ్ళీ సమాజానికి ఏ విధంగా తిరిగి ఇవ్వాలి అని ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి తగిన విధంగా చేయడానికి అంకితమయ్యారు. ఇవన్నీ చూసినప్పుడు ఒక చరిత్ర. నేను కూడా సుదీర్ఘమైన రాజకీయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అనేక కార్యక్రమాలు చేశాం. జన్మభూమి పెట్టాం, ప్రజల వద్దకు పాలన్నాం, శ్రమదానం తీసుకొచ్చాం, ఒక పచ్చదనం పరిశుభ్రం అన్నాం, నీరు మీరు తీసుకొచ్చాం. అదే మరి సాగునీటి సంఘాలు, ఇలాంటి డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు, ఇవన్నీ తీసుకొచ్చాం. ఇక్కడ నేను చేసిన పనంతా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, అందరినీ భాగస్వాములు చేసి ఒక పక్కన శక్తి ఉండే వ్యక్తులందరినీ కూడా తీసుకుని మీరు కూడా సహాయం చేసే విధంగా మనం ముందుకు పోయాం. పేదరిక నిర్మూలన అనేది కొత్త కాదు. ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం. ఆయన ఒకే మాట చెప్పాడు. ఆయన ఆ రోజు చెప్పింది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే దగ్గర 25 సంవత్సరాల కంటే ముందే ఆ రోజు ఒక కార్యక్రమం తీసుకొచ్చాం, వెలుగు అని. ఆ వెలుగు కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం పేదరిక నిర్మూలన. అలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయాం. ఈ దేశంలో ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ల కోసం, కష్టపడేదాని కోసం చాలా మంది శ్రమ చేశారు. ఇటీవల కాలంలో వ్యాపారస్తులను కూడా తిరిగి సమాజానికి ఇవ్వడం కోసం సిఎస్ఆర్ కూడా తీసుకొచ్చారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చారు. మీరు సంపాదించే డబ్బుల్లో 2% తక్కువ కాకుండా సమాజం కోసం సేవా కార్యక్రమాలు చేయాలని కూడా తీసుకొచ్చారు. మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు దేశంలో సంపద సృష్టించడం
చాలా డిఫికల్ట్గా ఉండేది. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టించడం చాలా సులభమైంది. పోటీ ప్రపంచం వచ్చింది. ఎవరైతే బ్రహ్మాండంగా పారిశ్రామికవేత్తలుగా ఆంటర్‌ప్రెన్యూర్స్గా ఉంటారో వాళ్ళందరూ బ్రహ్మాండంగా సంపద సృష్టించడం మొదలుపెట్టారు. అయితే ఈ ప్రాసెస్లో మనం చూస్తే ఇప్పుడు మీరు బయట నుంచి వచ్చారు. ఈరోజు మీరు చూసినప్పుడు మంచి రోడ్లు వచ్చాయి, మంచి విమానాశ్రయాలు వచ్చాయి, టెలికమ్యూనికేషన్ సెక్టర్ డెవలప్ అయింది. ఇంకొక పక్క అనేక రంగాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రపంచంలోనే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ స్థానంలో ఉన్న దేశం ఇప్పుడు 4వ స్థానానికి వచ్చాం. రాబోయే ఒక సంవత్సరంలో 3వ స్థానానికి వస్తాం. అంటే అమెరికా, చైనా తర్వాత భారతదేశం అగ్రస్థానంలో ఉందంటే అది మనందరికీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే సంపద సృష్టించబడతా ఉంది. ఇంకొక పక్కన చూస్తే పేదవాళ్ల సమస్యలు మీరు చూశారు. ఇప్పుడే మన కళ్ళ ముందర కనపడ్డారు. ఇంటర్మీడియట్ పాస్ అయింది అమ్మాయి, చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే దురదృష్టం భర్త చనిపోవడం, అక్కడి నుంచి ఏం చేయాలనో దిక్కుదిలిన పరిస్థితి, తల్లి ఆధారం. అలాంటి అమ్మాయి చరిత్రలో ఒక మార్పు ఈ P4 ఏదైతే SCL అడాప్ట్ చేసుకుని, ఇది మనందరికీ నమ్మశక్యం కాకపోయినా ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిని 2 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి 1 నెలలో ఉద్యోగం ఇప్పించి నెలకు 15-20 వేల రూపాయలు సంపాదించే స్థాయికి తీసుకొచ్చారంటే ఇది వాస్తవం. అది యొక్క P4 యొక్క ఫలితం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ అమ్మాయికి శక్తి ఉంది, తెలివితేటలున్నాయి, నేను కూడా పైకి రావాలనే ఆలోచన ఉంది. కానీ ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి దారి తెలియదు. ఆ సమయంలో మనం ఇచ్చిన కార్యక్రమం వల్ల SCL ముందుకు రావడం, 2 నెలలు శిక్షణ ఇవ్వడం, అక్కడి నుంచి ఆ అమ్మాయిని ప్లేస్మెంట్ ఇవ్వడం, ఈరోజు 15,000 రూపాయలు సంపాదించడమే కాకుండా ఆ అమ్మాయి భవిష్యత్తులో నేను కూడా ఒక మార్గదర్శి కావాలి, ఈ రోజు నేను బంగారు కుటుంబం, భవిష్యత్తులో నేను మార్గదర్శి కావాలనే సంకల్పంతో ముందుకు పోతుందంటే అది ఆ అమ్మాయికి ఉండే విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకరిద్దరు కాదు, సమాజంలో అందరికీ ఇలాంటి కోరికలు ఉన్నాయి. అలాంటి కోరికలు ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా పైకి తేవాల్సిన అవసరం ఉంది. ఇంకొక కుటుంబాన్ని మీరు ఒకసారి చూశారు. ఆ కుటుంబంలో మీరు చూస్తే భార్యాభర్త ఏజ్ అయినా ఆరోగ్యం సరిలేకుండా కూలి పనులు కూడా చేయలేకుండా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ప్రభుత్వం ఉంది. నేను అందుకనే మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం ఎన్డీఏ ప్రభుత్వంలో. ఈరోజు ఇక్కడ మామూలు కూడా కాదు, 64 లక్షల మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం. 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ పేదవాళ్ళకి ఇచ్చే ప్రభుత్వం ఇది. అది కాకుండా పేదల సేవలో అని ఒక పేరు పెట్టి మొదటి తారీఖు వస్తే పేదల్ని గుర్తుపెట్టుకునే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ అందరినీ కూడా మీ దగ్గరే పంపించి ఈ పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈ నెలలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఆగస్టు 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ చేశాం. అదే సమయంలో అన్నదాత సుఖీభవ రైతులను ఆదుకోవడం కోసం 20,000 రూపాయలు ఇస్తున్నాం. 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది. మొన్ననే 5,000 రూపాయలు రాష్ట్రం, కేంద్రం 2,000 కలిపి 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం. ప్రతి సంవత్సరం రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా మొన్నే ప్రారంభించాం.
ఇది అయిన తర్వాత ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే తల్లికి వందనం మొన్నే ఇచ్చాం. పేద పిల్లలు చదివించలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఓసారి చదివించడానికి ఇబ్బందులున్నాయని పిల్లలే వద్దనుకునే పరిస్థితి వస్తూ ఉంటే జనాభా కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే తల్లికి వందనం తీసుకొచ్చాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. ఈరోజు కొన్ని కుటుంబాల్లో అయితే 7 మంది 8 మంది పిల్లలుంటే 7 మందికి 1,05,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. నిబంధనలు లేవు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం. ఇది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే నిన్నే మీరు చూస్తే ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు 15న మీకందరికీ ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన రోజు అది. ఒకప్పుడు మొబిలిటీ ఉండేది కాదు. ఆడబిడ్డలు బయట రావాలంటే చాలా ఆంక్షలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి సగం కట్ అయ్యేది. ఇప్పుడు భర్త భార్య ఉద్యోగం చేస్తే కాస్తో కూస్తో భర్త ఆదాయం ట్రాన్స్పోర్టేషన్ కూడా పోతే నెట్గా మీకు మాత్రం ఎంత జీతం వస్తుందో అంత జీతం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం చూపించే విధానం, మహిళల పట్ల ఆసక్తి. దీనివల్ల చాలా లాభాలు. పిల్లలు చదువుకోవాలంటే స్కూలుకు పోవాలంటే ఈజీగా పోవడం, ఇంకొక పక్కన ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలంటే వ్యాపారాలకి సులభతరంగా ప్రయాణ సౌకర్యం చేయడం, ఇంకొక పక్కన ఎవరైనా దేవాలయాలు చూడాలనుకుంటే ఇంట్లో కూర్చొని బోరు కొడితే దేవాలయం కూడా చూసి దర్శనం చేసుకుని మళ్ళా ఇంటికి రావడం, ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటున్నారు నేనేదో ఎలక్షన్లో ఓట్ల కోసం మా ఆడబిడ్డలకి ప్రయాణ సౌకర్యం ఇచ్చానని. కాదు, ఈ మొబిలిటీ వల్ల ఆడబిడ్డలు బయట తిరగడం అలవాటైతే ఆర్థిక అభివృద్ధికి మీరే ప్రధాన సూత్రధారులు అవుతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నో సంవత్సరాలకు నేను ఒక మాట చెప్పాను. ఒకప్పుడు వంట చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. వంట దగ్గరికి ఆడబిడ్డలైతే వంటింట్లోనే ఉండేవాళ్ళు. మా తల్లిని నేను చూశాను, ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. అనారోగ్యం పాలయ్యే వాళ్ళ వచ్చిన పొగంతా కూడా మింగి, దేశంలో ఎవ్వరూ ఆలోచించిన సమయంలో నేను ఆ రోజు ఆలోచించి ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. అది గేమ్ చేంజర్గా తయారైంది. దేశంలో మొట్టమొదటిసారిగా గ్యాస్ ఉపయోగించుకున్న రాష్ట్రం, ఉపయోగించుకున్న ఆడపడుచులు మన ఆడబిడ్డలని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను. దానికి కూడా కారణం ఉంది. ధరలు పెరిగిపోయినాయని మళ్ళీ కట్టెల పొయ్యితో మీరు వంట చేసే పరిస్థితి వస్తే ఇది కరెక్ట్ కాదని ఇచ్చాను. అంటే మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కట్టెల పొయ్యితో చాలా సమయం అవుతుంది, అదే స్టవ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఈరోజు చాలా మంది మీరు ఇంటికే పరిమితం ఎందుకు అవుతున్నారంటే బయట పోతే ఖర్చులు అవుతాయి, ఆర్టీసీ బస్సు రేట్లున్నాయి. ఇవన్నీ మళ్ళీ ఒకప్పుడు నేను చూసేవాడిని. ఆడబిడ్డల్ని చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన, పెద్ద అయితే భర్తల పైన, ముసలి వాళ్ళైతే మళ్ళా పిల్లల పైన, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ దయాదాశాల పైన బతికేవాళ్ళు. ఇప్పుడు నేను ఇచ్చినట్టే సద్వినియోగం చేసుకోగలిగితే మా ఆడబిడ్డలందరూ మీ ఇంట్లో మగవాళ్ళు మీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. అది ఎక్కువ రోజుల్లో ఎక్కువ సమయం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం చేశాం. ఒకప్పుడు ఆడబిడ్డల్ని చదివించేవాళ్ళు కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు ఆలోచించాను, ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు మీకోసం పెట్టాం. దాంతో ఈరోజు చాలా మంది అడుగుతూ ఉంటాను, ఎవరైనా భార్యాభర్త ఇద్దరు వస్తే, ఇద్దరు ఐటీ అయితే ఎవరి ఆదాయం ఎక్కువ ఉందని. దానికి కారణం నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం చూస్తే 180% భార్య ఆదాయం ఎక్కువ ఉంది, భర్త ఆదాయం తక్కువ ఉంది.
దీనికి కూడా ఒక కారణం ఉంది. ఆడబిడ్డలు ఏ పని చేసినా నిష్ఠగా చేస్తారు, మగవాళ్ళకు కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, దానివల్ల టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇది అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు ఆర్టీసీలో పనిచేసే కండక్టర్లు సమైక్య ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన విధానమే. కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని అనేది ఏంటంటే, నేను ఒక 10 సూత్రాలు పెట్టుకున్నా. ఈ 10 సూత్రాల్లో జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం, ఎవ్రీవేర్ ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేయాలి, ఏదో ఒక పని చేయాలి, 10 రూపాయలు సంపాదించాలి. ఇంకొక పక్కన పాపులేషన్ మేనేజ్మెంట్, జనాభా తగ్గిపోతా ఉంది. ఆ మాట చెబుతున్న ఎగతాళి చేస్తున్నారు కొంతమంది. ఎగ్జాక్ట్గా 95 నుంచి నేను ప్రారంభించాను. ఆ రోజు ఆలోచించాను, జనాభా పెరిగిపోతా ఉంది, సమస్యలు వస్తాయనుకున్నాం. సంపద వచ్చింది, ఆదాయాలు పెరిగాయి. ఆదాయం ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వీళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారు. కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నా పిల్లలు కనడం మానేస్తున్నారు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని చెప్పాను. కానీ ఆ రోజు నేను ఆలోచించిన విధానానికి ఇప్పుడు ఆలోచించిన విధానానికి వ్యత్యాసం వచ్చింది. మారిన పరిస్థితులే కారణం. ఈరోజు యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ అనేక దేశాల్లో జనాభా లేకుండా మన మీద ఆధారపడుతున్నారు, భారతీయుల పైన. వాళ్ళకు డాక్టర్లు కావాలన్నా, నర్సులు కావాలన్నా, డే టు డే యాక్టివిటీస్ చేయాలన్నా మెషిన్లు ఉన్నాయి. కానీ ఆ మెషిన్లు ఆపరేట్ చేయాలంటే మళ్ళా మనుషులు కావాలి. కాబట్టి ఆ మనుషుల కోసం మనపైన ఆధారపడే పరిస్థితి వస్తున్నారు. ఈరోజు మన జనాభా 2050 వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడిప్పుడు సౌత్ ఇండియా జనాభా తగ్గుతా ఉంది. అందుకే ముందు చూపుతో ఆలోచించి మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ పైన శ్రద్ధ పెట్టాను. మనం కానీ పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం ఏ విధంగా చేస్తే మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చూసి దాని కింద కూడా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన వాటర్ సెక్యూరిటీ. భగవంతుడు వర్షాన్ని ఇచ్చారు, వర్షం వస్తుంది, వర్షం వచ్చినప్పుడు పట్టించుకోవడం లేదు, కరువు వచ్చినప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేకుండా భూమిని మీరు ఒకసారి ఆలోచిస్తే 1000 అడుగులు కిందికి వెళ్తున్నాం, పాతాళానికి వెళ్లి నీళ్లు పైకి తీసుకొస్తున్నాం. దీనివల్ల ఒకసారి ఆ నీళ్లు తాగే నీళ్లు అనారోగ్యం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఆ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే విపరీతమైన కరెంట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. చెట్లు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీని మీద నేను ఒకటే మాట చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో రిజర్వాయర్స్ లో ఎప్పుడు నీళ్లు పెట్టాలి. ఇంకొక పక్క భూమినే జలాశయంగా తయారు చేసుకోవాలి. వర్షాకాలం అయిన తర్వాత +3 మీటర్లో ఉండాలి. వర్షాకాలం రాబోయే మునుపు -8 మీటర్లో ఉంటే 5 మీటర్లు నీళ్లు మనం వాడుకోగలిగితే దగ్గర 700 TMC వాటర్ని మనం వాడుకున్నట్టు అవుతుంది. వాటర్ సెక్యూరిటీ ఉంటే వ్యవసాయం, పరిశ్రమలు, తాగడానికి నీటి ఎద్దడి ఉండదు. ఇంకొక పక్క అగ్రికల్చర్లో కూడా ఒక మెషిన్ కింద పెట్టుకొని ముందుకు పోతున్నాం. టెక్నాలజీని ప్రమోట్ చేస్తూ పెద్ద ఎత్తున ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన రోడ్లు కానీ, పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, కమ్యూనికేషన్ కానీ, పవర్ కానీ, ఇవన్నీ కానీ మనం ఉపయోగించుకుంటే భవిష్యత్తులో సంపద సృష్టించడం చాలా సులభతరం అవుతుంది. అందుకే లాజిస్టిక్స్ మీద ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కరెంటు ఛార్జీలు తగ్గించాలి. ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి చేయాలంటే బొగ్గు కావాలి, లేకుంటే హైడల్ కింద నీళ్లతో తయారు చేసేవాళ్ళు, ఎక్కడో తయారు చేసి మనకి ఇక్కడికి వచ్చేది. ఈరోజు మనం సోలార్ అయితే రూఫ్ టాప్ కింద మన ఇంటి మీదే మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. సోలార్, విండ్, అదే మరి పంప్డ్ ఎనర్జీ ఇలాంటివన్నీ పెట్టుకొని కరెంటు ఛార్జీలు తగ్గించడమే కాకుండా ప్రకృతిని సస్టైన్ చేయడానికి ఏమేం చేయాలో చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే గ్రీన్ ఎనర్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తూనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం ద్వారా మన పరిసరాలని పరిశుభ్రంగా పెట్టుకోవడం, వీటికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇవి చేస్తూ నేను మిమ్మల్ని అందరినీ కోరేది,
ఈరోజు టెక్నాలజీ ఒక హ్యాండీగా తయారైంది. ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. 704 సర్వీసులు ప్రభుత్వం ఆన్లైన్లో వాట్సాప్లో మీ అందరికి అందుబాటులో పెట్టాం. మొన్న ఆగస్టు 15 నుంచి మీకు ఏ పని కావాలన్నా మీ ఫోన్లోనే అయిపోతాయి. మీరు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల రిజర్వేషన్ దగ్గర నుంచి, దేవాలయాలకు పోతే పూజల దగ్గర నుంచి, హోటల్కి పోతే రూమ్ దగ్గర నుంచి ఏది కావాలన్నా అన్ని పనులు మీరు ఇంకొక పక్కన మీ క్యాస్ట్ సర్టిఫికెట్ నుంచి మీ మార్కుల దగ్గర నుంచి అన్ని అవైలబిలిటీకి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా టెక్నాలజీని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే శారీరకంగా పనిచేయాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించాల్సింది రాబోయే రోజుల్లో మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కామన్ మ్యాన్ కూడా గుర్తుండాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే ఎగతాళి చేశారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేని పరిస్థితికి వచ్చారు. కానీ సెల్ ఫోన్ కొంతమంది తెలివైన వాళ్ళు బాగా ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది సెల్ ఫోన్ ఉన్న దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితికి వస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించుకుంటే చాలా వరకు మనకు ప్రయోజనం ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇవ్వడం, ఇల్లు కట్టేయడం, గ్యాస్ ఇవ్వడం, మంచినీళ్ళు ట్యాప్ పెట్టి ఇవ్వడం, మరుగుదొడ్డి కట్టడం, ఇంకొక పక్క సోలార్ కానీ కరెంటు కానీ ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వడం, ఇంకొక పక్క డిజిటల్ కనెక్టివిటీ ఇవ్వడం, ఇంకొక పక్క ఈరోజు ఇవన్నీ చేసి ఒక ఫ్యామిలీ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అనే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వం చేస్తున్నాం. అయితే ఇంకా ఆర్థిక అసమానతలు తగ్గుతాయంటే దీనికి సమయం పడుతుంది. దానికోసమే ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమం P4 ఇప్పుడే కొంతమంది మాట్లాడారు. ఒక పక్క మార్గదర్శి